హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓజీ మూవీ రివ్యూ ఇది. హిట్ కొట్టేసిండు భయ్య. ఇంకో మాట లేదు, హిట్ కొట్టేసిండు. నేను ఎక్కువ రివ్యూ చెప్పాలనుకోవట్లేదు. తప్పులుంటే, ఫాల్స్ ఉంటే, సినిమా బాగాలేకపోతే ఎక్కువసేపు సాగదీసి చెప్పొచ్చు కానీ సినిమా బాగుంది. స్టోరీ సింపుల్గానే ఉన్నప్పటికీ మీరు ట్రైలర్ చూస్తే స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. అదే గ్యాంగ్స్టర్ స్టోరీ. నార్మల్గా ఒక సింపుల్గా కనిపించే వ్యక్తి వెనకాల ఫ్లాష్ బ్యాక్‌లో ఒక పెద్ద స్టోరీ ఉంటది. దాని స్టోరీ. మీ అందరికీ ట్రైలర్ చూసినా అర్థమైపోతది. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తుండు. ఓమి అండ్ ఓజీ మధ్యన ఉన్న కాంబినేషన్ ఏందనేది. అండ్ సత్యదాద ఎవరు? సత్యదాద వీళ్ళందరూ ఎవరు? కాపాడడానికి ఎవరొచ్చారు? అనేదే స్టోరీ. మీ అందరికి స్టోరీ గురించి పట్టించుకోకండి. సినిమాలో ఎలివేషన్స్ ఇచ్చిండు భయ్య. తమనన్నకి దండం పెట్టాలి. సుజిత్ అన్నకు దండం పెట్టాలి. నాకు తెలిసి ఒక దశాబ్దం పట్టిందనుకుంటా సినిమా ఇలా తీయాలి. పవర్ స్టార్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? పవర్ స్టార్‌ని ఎలా చూపించాలి? ఒక ఫ్యాన్‌కి తెలుస్తుంటదా? ఇంకెవ్వరు తీయలేరా? సినిమా తీస్తారు. ఏది పడితే అది అడ్డం ఉన్నట్టు, ఇష్టం ఉన్నట్టు తీస్తారు. ఒక్కడన్నా ఒక ఎలివేషన్ షాట్ ఎట్లా తీయాలో తెలవదు. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిండు. స్టోరీ గురించి పట్టించుకోకండి. ఏది పట్టించుకోకండి. ట్రైలర్ చూడని వాళ్ళైనా, చూసిన వాళ్ళైనా ఏది పట్టించుకోకండి. కళ్ళు మూసుకొని సినిమా థియేటర్‌కెళ్ళండి. ఫ్రెండ్స్ తోటెళ్తే ఇంకా బావుంటది. లేదు ఒక్కరెళ్ళినా గూడా ఫుల్ ఎంజాయ్ జేసి, అసలు మీరు పెట్టిన ప్రతి పైసా వసూలై హ్యాపీగా ఇంటికి బయటకొస్తారు. నాకైతే నేను మ్యాడ్‌లో ఎళ్ళిపోయినా. వాకింగ్ స్టైల్‌కు బీజీఎం సెపరేటు, ఫైట్స్‌కి సెపరేటు, సాంగ్సు, అండ్ ప్రియాంక, ప్రియాంక మోహన్‌ది కొంచెం పక్కకు పెడితే అన్నీ ఇచ్చి పడేసిండు. అసలు ఏది మిస్ గాలే. స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకు నాకు ప్రతి ఒక్కటి నచ్చింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అయినట్టు కొంచెం కొన్ని చోట్ల అనిపించింది గానీ, ఇంటర్వెల్ గానీ, సెకండ్ హాఫ్‌లో ఫైట్ సీన్స్ గానీ, పోలీస్ ఫైట్ సీన్ గానీ, నేను ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏది చూసినా మీరు ఓన్‌గా రివ్యూలు చూడకండి. ఏది చూడకండి. ఒకసారి నాది కూడా రివ్యూ బంద్ చేసుకోండి. అంటే ఏది చూసినా మీకు ఆ మిస్ ఫీల్ అయిపోతారు. సినిమా థియేటర్‌కెళ్ళి డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసిరనుకో హై ఉంటది. ఏ చిన్న డీటెయిల్ కూడా మీరు తెలుసుకోకండి అవసరమే లేదు. నేను చెప్తున్నా గ్యారంటీ వర్త్ వాచింగ్ మూవీ. మూవీ చూసిన వాళ్ళుంటే నిజం చెప్పండి కామెంట్‌లో. ఒకటి చెప్తున్నా, మీకు మీ ఫేవరెట్ హీరో కానంత మాత్రాన సినిమా బాగాలేదని మాత్రం కామెంట్ చేయకండి. నా నా ఛానెల్‌లోకెళ్ళి మీకు నిజంగా రివ్యూ సినిమా నచ్చకపోతే సైలెంట్‌గా ఎళ్ళిపోండి. అంతేగాని కింద కామెంట్‌లలో ఫ్లాప్ మూవీ, ఆ మూవీ, ఈ మూవీ అని రాయకండి. చెప్తున్నా నాకైతే నచ్చింది మూవీ. మీరేమన్నా అనుకోర్రి. సినిమా జెన్యూన్‌గా ఇవ్వండి రివ్యూ కింద కామెంట్‌లలో. నేను చెప్తున్నా నాకైతే ఏం చెప్పాలో అర్థమైతలేదు. చాలా గ్యాప్ తర్వాత హిట్ కొట్టిపిచ్చిండు. చాలా గ్యాప్ తర్వాత చూసేసరికి ఇలాంటి ఎలివేషన్స్ గదా పడాల్సింది. ఇలాంటిది గదా! తమనన్నకు దండం పెట్టాలి. ముఖ్యంగా తమనన్నకు దండం పెట్టాలి. ఎందుకంటే మొత్తం ఇచ్చేసిండు. మొత్తం అసలు అన్నీ వాడుకున్నారు. అన్నీ అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా చూపించాలి? పవన్ కళ్యాణ్ ఎలా చేయాలి? అంటే ఉన్నంత సేపు స్టార్టింగ్ కొంచెం అచ్చే వరకు పవన్ కళ్యాణ్ లేట్ అయితది. అందుకే టైటిల్‌నే ఇచ్చి పడేసిండు. బీజీఎంకైతే దండం పెట్టాలి. అంతే ఇగ ఏం చెప్పదలుచుకోలేదు. ఎక్కువ ఏది రివీల్ చేయాల్సుకోలేదు. అన్నీ ఉన్నాయి. మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తే అన్నీ ఉన్నాయి. మంచిగా ఎళ్లి మంచిగా చూసి ఎంజాయ్ చేసి వస్తారని కోరుకుంటూ థాంక్ యూ. ఇదేంది రివ్యూ అని చెప్పి మొత్తం పవన్ కళ్యాణ్ పొగుడుతున్నా అనుకోకుర్రి. మీరు చూసిన తర్వాత జెన్యూన్‌గా చెప్పండి. ఒక్కరు కూడా అబద్ధం ఆడకుండా మీకు నచ్చలేదని చెప్పుర్రి. నిజంగా చెప్పుర్రి. నేను ఒప్పుకుంటా. అంతేగాని కావాలని ఇంకో హీరో ఫ్యాన్ అయ్యుండి ఈయనెందుకు పొగడలే, వాడినెందుకు పొగడాలే అనుకోకుండా జెన్యూన్‌గా చెప్పండి. సుజిత్ అన్నకు అండ్ తమన్నకు మళ్ళొకసారి థాంక్స్ యూ. ఆహ్, అంతే ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. మూవీ అయితే బాగుంది భయ్యా.